కూటమి నాయకులు మాట్లాడుతూ కేతిరెడ్డి డెవలప్మెంటే చేయలేదంట ఈ కాన్స్టిట్యున్సీలో. రమ్మండి, ఓపెన్ ఛాలెంజ్. ఆయన ఎక్కడ ఏం చేసిందో మేము చూపిస్తాం విత్ ప్రూఫ్. ఇన్ని రోజులైంది మీరు కాన్స్టిట్యున్సీలో తిరగబట్టి, ఆయన చేసిండే పనులు మీకు కనపడలేదా? ఆయన రాక మునుపు ధర్మవరం పరిస్థితి ఏమి? తాగేకి నీళ్లు లేవయా? ఆ నీళ్లు తెచ్చిండేది ఎవరు? ఈరోజు సఫిషియెంట్గా ధర్మవరం ప్రజలు నీళ్లు తాగుతున్నారంటే ఆయన పుణ్యాన్ని. ఇది నిజమా కాదా మీరు ఒకసారి కనుక్కోండి. మీరు ఎందుకంటే ఈ ఊరికి వచ్చి కొత్తగా అయింది, కొత్త మనుషులు, కనుక్కోండి ఎవరు నీళ్లు తెచ్చినారు. అదేవిధంగా ఆయన ఫస్ట్ టర్మ్ ఎమ్మెల్యే అయితేనే దాదాపు 12,000 ఇండ్లు ఇచ్చినాడు, కాలనీలు నిర్మించినాడు. ఏ పేదవాడు ఇల్లు లేకుండా ఇబ్బంది పడకూడదని ప్రతి ఒక్కరికి లబ్ధిదారుడైతే చాలు, పార్టీలు కానీ చూడలే, లబ్ధిదారుడైతే చాలు ఇల్లు ఇచ్చినాడు. అదేవిధంగా ఫ్లైఓవర్ నిర్మించిండేది ఎవరు? ఆయనే. అదేవిధంగా మళ్ళా 2019లో ఎమ్మెల్యే అయితేనే ఎన్ని వేలు, మళ్ళా దాదాపు 15,000 ఇల్లు ఇచ్చినాడు. రాష్ట్రంలో ఎక్కడా లేని, ఎక్కడే కానీ మున్సిపాలిటీలో 1 సెంట్ ఇస్తే ఇక్కడ మాత్రం కేతిరెడ్డి స్పెషల్గా, ఎందుకంటే చేనేతలను దృష్టిలో పెట్టుకొని ఇక్కడ 1.5 సెంట్ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఎన్నో హాస్పిటల్ ఏ విధంగా ఉండే, ఈరోజు ఏ విధంగా తయారైంది మీరు చూడండి. మీరు ఆయన కట్టిన హాస్పిటల్లోనే ఈరోజు డయాలసిస్ సెంటర్ తెచ్చినారు. ఇది డెవలప్మెంట్ కాదా? మీకు కనిపించలేదా? కేతిరెడ్డి అంటే సామాన్యుడు కాదు, ఆయన చదువుకోండేవాడు, విద్యావంతుడు. ఒకప్పుడు ధర్మవరం పరిస్థితి ఫ్యాక్షన్ ఇవన్నీ ఉండేది. ఆయన వచ్చిన తర్వాతనే ఫ్యాక్షన్ కానీ లేకుండా చేసినాడు. అదేవిధంగా మళ్ళా 2019లో నుంచి ఇల్లు ఎన్ని ఇచ్చినారు మీరో చూడండి. కోతల నాగేపల్లి కావచ్చు, రేగటపల్లి లేఅవుట్ కావచ్చు, గుంటూరు లేఅవుట్ కావచ్చు. కరోనా టైంలో కానీ ఎక్కడే కానీ అభివృద్ధి పనులు ఆగకుండా చేసినాడు. ఈ విధంగా ఇన్ని పనులు చేస్తా అంటే, ఇన్ని పనులు చేసి కనపడతంటే మీరు డెవలప్మెంట్ ఏం చేయలేదంటున్నారు. మీకు నిజంగా కనిపిస్తున్నాయా లేదా? మీరు విమర్శిస్తే మీరు హైలైట్ కావాలని కేతిరెడ్డిని విమర్శిస్తున్నారు తప్ప, మీరు విమర్శిస్తే మీకు మైలేజ్ వస్తుందని విమర్శిస్తున్నారు తప్ప, ఆయన చేసిందే పనులు ఈ ధర్మవరం ప్రజలు ఖచ్చితంగా గుర్తుంచుకుంటారు. ఏదో మీ అదృష్టం బాగుండి గెలిచినారు తప్ప ఆయన పోగొట్టుకోవాలి అని ఈ ప్రజలు అనుకోలేదు. ఒకసారి ఏదో మీకు అవకాశం ఇస్తామని ఇచ్చినారు. ఈరోజు ఎంత బాధపడుతున్నారో ప్రతి విషయంలో కానీ. ఈరోజు ఆయన ఎమ్మెల్యేగా లేడు, ఎవరి దగ్గరికి మీరు వెళ్ళాలి? ఆయన ఉండింటే వాళ్ళ ఇళ్ళ దగ్గరికి వచ్చేవాడు, ఏదైనా సమస్య ఉంటే అక్కడే తీర్చేవాడు. ఈరోజు ఉంది ఆ పరిస్థితి. ఇలాంటి నాయకుడిని మీరు విమర్శిస్తున్నారు. ప్రజలకు అన్నీ తెలుసు. మీరు కేతిరెడ్డిని విమర్శించే స్థాయి మీకు లేదు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఇలాంటి విమర్శలు చేసేటప్పుడు మంచిది కాదు. మొన్నటి రోజు 30వ తారీఖు కౌన్సిల్ మీటింగ్ జరిగింది. ఆ కౌన్సిల్ మీటింగ్లో మంత్రి గారు ప్రత్యేకంగా 3 కోట్లు బడ్జెట్ తెచ్చాడని, ఆ 3 కోట్ల బడ్జెట్ 3 వార్డులు పెట్టినారని మాకు ఎజెండా ఇచ్చారు. ఆ 3 కోట్ల బడ్జెట్ని మేము చదివినాము. చదివిన తర్వాత అదేవిధంగా మేము వేసి అక్కడ
మన హరీష్ మాట్లాడుతూ కేతిరెడ్డి డెవలప్మెంట్కి అడ్డుకుంటున్నాడు. డెవలప్మెంట్కి అడ్డుకోలేదు. మీరు ఇచ్చిన 3 కోట్ల రూపాయలు 3 వార్డులకే ఎందుకు చేస్తారు? ఎక్సెన్స్ ఏరియాలు ఇంకా ఉన్నాయని చెప్పేసి నేను దగ్గర ఒక పేపర్లో రాసుకొని మా 2వ వార్డులో దిగి ఒక 6 వార్డులు 7 వార్డులు చూపించాం సార్కి, కమిషనర్ గారికి చూపించాం. సార్ ఇది ఈ వార్డుతో బట్టి 1 కోటి రూపాయలు ఒక వార్డులో పెట్టే కంటే అదేవిధంగా దానికి కొద్దిగా ఇవ్వండి, అన్ని డెవలప్మెంట్ అయినట్లుంటాయి ఎక్సెన్స్ ఏరియాలే కాబట్టి అని మేము చెప్పినాం. ఆయన మాకు టేబుల్ ఎజెండా అనేది ఒకటి ఉంది. ఆ టేబుల్ ఎజెండాలో ఏముంది? ఇంకా కొన్ని వార్డులు సర్దినట్లుగాను ఆ టేబుల్ ఎజెండాలో ఉంది. అది మాకు ఇవ్వలేదు. అది కేవలం 2 కోట్లు బడ్జెట్ ఉండేది మాత్రమే మాకు చూపించాడు. 3 కోట్లు అని చెప్పినాడు. ఆ 2 కోట్ల రూపాయల ఎజెండా మేము అడిగినప్పుడు టేబుల్ ఎజెండా అనేది ప్రతి సభ్యునికి కౌన్సిలర్కి పంపించాలి. అది పంపించలేదు. మేము ఆ సమాధానం అడిగినప్పుడు ఆయన లేచి ఎజెండా తీసుకొని లేదు సార్ 3 వార్డులకే కాదు ఇంకా కొన్ని వార్డులకు పెట్టాము అని చెప్పేసి మాట్లాడినప్పుడు టేబుల్ ఎజెండా అనేది నీ ఉద్దేశం ఏంటి? నీ దగ్గర పెట్టుకొని మాకు ఎందుకు ఇవ్వలేదు? మాకు ఇచ్చినంటే మేము దీన్ని నిలబెట్టే వాళ్ళం కాదు కదా. మాకు ఇచ్చినంటే మేము కూడా చదివేవాళ్ళం కదా, ఏ వాటికి ఇచ్చినామని చెప్పేసి. మాకు ఇవ్వలేదు కాబట్టి మేము లేచిపోతున్నామని చెప్పి లేచి వచ్చిన తర్వాత కిందికి వచ్చి కూర్చున్న తర్వాత మళ్ళీ సార్లు పిలిపించుకొని ఎక్కడ పెట్టారు ఏ కథ అని చూసినాం. తర్వాత మా నాయకుని కూడా అడిగినాం. నాయకుని అడిగితే వద్దు దాన్ని డెవలప్మెంట్ చేయడంలే, ఎక్కడ జరిగితే ఏముంది కానీ డెవలప్మెంట్ ఎక్కడ జరిగినా ఒకటే కదా, చేయలేండి మళ్ళీ ఎవరిని వచ్చినప్పుడు దాన్ని పెట్టకపోతుందని చెప్పేసి తర్వాత నేను డాక్టర్ లక్ష్మీ గారు చైర్పర్సన్ మేమందరం కూడా దానికి ఆమోదించేసి చేయండి అని చెప్పేసినాం. ఈ హరీష్ కుమార్ ఏదైనా మాట్లాడేటప్పుడు పూర్తి వివరాలు కనుక్కొని మాట్లాడితే బాగుంటుంది. ధర్మవరంలో అభివృద్ధి గురించి డెవలప్మెంట్ గురించి కేతిరెడ్డి ఏం అభివృద్ధి చేశాడో 5 ఏళ్ల కాలంలో అన్నప్పుడు కనీసం నువ్వు ఇక్కడ ఏం జరుగుతుంది, ఎక్కడేముంది, ఒక వార్డుకు 2వ వార్డుకు 3 కోట్లు 4 కోట్లు డెవలప్మెంట్ పనులు చేసినాం. సైడ్ కాలువలు వేసినాం, తార్ రోడ్లు వేసినాం, సిమెంట్ రోడ్లు వేసినాం. ప్రతి వార్డులో ఏ వార్డులో చూసినా కూడా డెవలప్మెంట్. అంటే ధర్మవరంలో దీని గురించి ఒక చర్చ జరిగింది. యా వార్డు చూసినా కూడా రోడ్లు, పైప్ లైన్లు విపరీతంగా డెవలప్మెంట్ జరిగాయి. అది అందరికీ తెలుసు. ఎందుకంటే ఊరంతా కూడా బైక్లో పోయి ప్రతి సాట మనం శంకుస్థాపన చేసినవి ఇవన్నీ కూడా ఉంటాయి. ప్రతి వార్డులో కూడా డెవలప్మెంట్ గురించి మాట్లాడేటప్పుడు ఎక్కడ ఏం జరిగింది, ధర్మాల్లో అభివృద్ధి జరిగింది, ఈరోజు మనకు పోతున్నామంటే ఈ రోడ్లన్నీ చూస్తే కూడా తెలుస్తుంది కదా. ఈ రోడ్లన్నీ పెద్ద రోడ్లన్నీ చూస్తే తెలుస్తుంది డెవలప్మెంట్ జరిగిందనేది. మనం మాట్లాడేటప్పుడు జనాలు నమ్మరా అనే విషయం కూడా గుర్తుపెట్టుకొని కేతిరెడ్డి గురించి మాట్లాడినప్పుడు కూడా ఆలోచన చేసి మాట్లాడాలి. ఒక నాయకుడు 20 సంవత్సరాల ధర్మవరంలో ఉండి ధర్మవరానికి డెవలప్మెంట్ ఏమైనా చూపించాడు, ప్రజల దగ్గరికి పోయి ఈ ధర్మవరంలో వీళ్ళకి ఎక్కడో సాడు కూర్చొని ఏదో ఒకటి మాట్లాడడం తప్ప ధర్మవరంలో ప్రతి గేరు, ప్రతి ఇండ్లు, ప్రతి గడప దగ్గర కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి గారు. ఏదో మనం ఈరోజు గెలిచిండే మెజార్టీ పెద్ద మెజార్టీ ఏం కాదు. దానికి అనవసరంగా కేతిరెడ్డి మాట్లాడేటప్పుడు కూడా ఒక అర్థం ఉండి మాట్లాడాల. ఏదేదో డెవలప్మెంట్ గురించి ధర్మాల్లో ఎవరిని అడుగుతుంది? ప్రజలను అడుగు, మీ దగ్గర ఉండే వాళ్ళని అడుగు. ఈ పార్టీ నుండి ఆ పార్టీకి వచ్చారు కదా, ఆ కౌన్సిలర్ని అడుగు. మీ డెవలప్మెంట్ అయితే మీ వార్డులో ఎన్ని కోట్లు చేశారు, మీకు ఎంత ఇస్తారు అని వాళ్ళు చెప్తారు కదా డెవలప్మెంట్ అయిందా లేదని. ఒకరి మీద బురద లేనప్పుడు మనం ఏం చేస్తున్నాం మీద ధర్మవరంలో ఉండి. ఈరోజు కూడా ఇప్పుడు చేస్తున్న ఫ్లైఓవర్ కూడా కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి గారు తెచ్చిండేది కదా. ఇప్పుడు ఇక్కడ ఉండే ఫ్లైఓవర్ కూడా కేతిరెడ్డి గారు తెచ్చిండేది కదా. మళ్ళీ ఎన్నో డెవలప్మెంట్ పనులు చేసినాడు. ధర్మవరంలో హాస్పిటల్ కట్టించినాడు, పల్లెలకు సబ్ స్టేషన్ లేపించినాడు. 1 కాదు 2 కాదు. డెవలప్మెంట్ అనేది 5 ఏళ్ళలో ఎన్ని చేసి చూపించినాడు. మరి మీరు కూడా ఏదన్నా కానీ మీకు అవకాశం ఇచ్చినా ఏదైనా చేయండి. అనవసరమైన మాట్లాడకుండా ఊరికే ఏదో మాట్లాడితే ఏమొచ్చా? మీరు చేయించిన పని ముందర దండిగా ఉంది. ఒక రాష్ట్ర మంత్రి గారు 3 కోట్లు తెచ్చినాడు. మొత్తం రాష్ట్రానికి అంతా 11 కోట్లు ఇచ్చింది, ధర్మవరానికి 3 కోట్లు తెచ్చినాడు. ధర్మవరంలో లెక్కాసారి మన అంతా చేస్తే 150 కోట్లు 130 కోట్లు ధర్మవరానికి కావాలా? అదంతా తెచ్చి చూపించండి. అంతేగాని అనవసరంగా అంటే ఏదో కేతిరెడ్డిని మాట్లాడము, మనం కేతిరెడ్డి మాట్లాడితే మనం అంతా ఏదో పెద్ద అయిపోతాము అని చెప్పి మాట్లాడడం కన్నా మీకు అవకాశం ఇచ్చారు కదా, మీరు డెవలప్మెంట్ చూపించండి. మీరు డెవలప్మెంట్ చేసి చూపించినప్పుడు మీరు చేసి చూపించండి. కాబట్టి దయచేసి మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడేది తెలుసుకోమని చెప్తున్నాను.